అభిషేకము ఎలాగూ నిలిచిందో మా ముగ్గురు బిడ్డల మీద అలాగున అభిషేకం నిలుచునుగాక అని ప్రకటిస్తూ దీవిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. నీళ్ళలో ముంచుతున్నారు అన్నది కాదు, ఈ బిడ్డ యొక్క పేరు ఈ రోజు నుండి జీవ గ్రంథములో వ్రాయబడతా ఉంది. దేవుని కుటుంబంలో పరలోకములో ఒక సభ్యునిగా మార్చబడుతున్నాడు. ఈ రక్షణ అనే ఈ కార్యము ద్వారా ప్రియ కుమారుడు పరలోకమునకు వెళ్ళడానికి ఇది మార్గమైంది. సో ఈ గొప్ప కార్యములో దేవుని ఆజ్ఞ చొప్పున బిడ్డ అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భమును బట్టి మరొకసారి చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. శిలువలో నీ పాపముల కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడిని నమ్ముతున్నావా? ఆయన్ని ప్రతి పాపమున రక్తముతో కడిగి శుద్ధి చేసి నమ్ముతున్నావా? ఓకే, ఆయన తిరిగి రెండవసారి రాబోతున్నాడు. మహామహిమతో ప్రభావం తాను వచ్చినప్పుడు ఆయనతో కూడా నిన్ను వెంట పెట్టుకుని వెళ్ళబోతున్నాడని నమ్ముతున్నావా? ఓకే, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఓకే, విజయ్ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి సంఘము ఎదుట పరలోకము నుండి దేవుడు తన దూతలతో వంగి చూస్తున్నటువంటి కార్యం ఇది. ఒక గొప్ప సెలబ్రేషన్ పరలోకములో, ఒక ఏమంటారు ఉత్సవం పరలోకములో జరుగుతూ ఉంది. సో ఈ శుభ సందర్భములో విజయ్ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభు మాకిచ్చిన అధికారమును బట్టి విజయ్కు బాప్తిస్మం ఇస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇస్తున్నాం. ఆమేన్, ఆమేన్. నా సంకటములన్నీ ఓకే, సుజితల్లి, యేసు ప్రభువే దేవుడిని నువ్వు నమ్ముతున్నావా? ఆయనని పాపముల కొరకు కల్వరి శిలువలో మరణించాడు, తిరిగి లేచాడు నమ్ముతున్నావా? యేసయ్య రక్తము నిన్ను ప్రతి పాపమును కడిగిందని నమ్ముతున్నావా? ఓకే, యేసయ్య తిరిగి రెండవసారి మరలా భూమి మీదకు రాబోతున్నాడని నమ్ముతున్నావా? ఓకే, సుజమ్మ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి సంఘమైన మీ ఎదుట ప్రభు మాకిచ్చిన అధికారమును బట్టి సుజమ్మకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం. తీవాకే నీళ్ళ నోట్లోకి వస్తే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇస్తా ఉన్నాం. ఆమేన్, ఆమేన్. పాడండి అమ్మా. సంకటములన్నీ తీరిపోయే, సంహారదుత నన్ను దాటిపోయే. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. తల్లి, దేవుడిని నమ్ముతున్నావా? ఆయన నీ పాపముల కొరకు కల్వరి శిలువలో చనిపోయి తిరిగి లేచిన దేవుడిని నమ్ముతున్నావా? ఓకే, ఆయన తిరిగి రెండవసారి నీ కొరకు రాబోతున్న నమ్ముతున్నావా? ఓకే, అప్పటి వరకు ఆయన మహిమ కోసమే బ్రతుకుతానని తీర్మానం చేసుకున్నావా? సత్యమ్మ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి సంఘము ఎదుట మీరు సాక్షులై ఉండగా, ప్రభువు మాకు ఇచ్చిన అధికారమును బట్టి తల్లికి బాప్తిస్మం ఇస్తున్నాం. పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇస్తున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలుగునుగాక. నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. సేవకులుగా మేము కూడా బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ దేవుడు ఇప్పుడు మీతో మాట్లాడితే బాప్తిస్మం ఇవ్వడానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులను తెలియచేస్తూ ఆ ముగ్గురు బిడ్డలను ప్రభువుకు అప్పగిస్తూ, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ప్రభువా, వేరుపరచబడి నాయన క్రీస్తులో సావుకులను ప్రభావ విశ్వాసులైన వారందరినీ ఆశీర్వదించి ప్రార్థించి మమ్మల్ని పొందున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి శేషముగా ఈ రోజు దేవుని కుటుంబములో చేర్చబడిన నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
మీ సన్నిధి వీరితో కూడా ఉండబోతా ఉంది. ఈ దినం మొదలుకొని వారి జీవితాలలో ఇది వరకు చూడని నీ మహిమను, ఇది వరకు చూడని నీ గొప్పతనాన్ని, ఇది వరకు చూడని ఆశ్చర్యమైన కార్యాలను వీరు ముగ్గురు వారి జీవితాల్లో అనుభవించబోతున్నారు. మీరు అనేకులకు మాదిరిగా ఉండబోతున్నారు. అనేకులను ఎద్దుకు నడిపించే సాధనాలుగా వీరు మీ చేతుల్లో చెక్కబడి మలచబడి ఒక ఉన్నతమైన పాత్రలగుదరుగాక. మీరు అడుగు పెట్టే ప్రతి అడుగులో మీరు ఉండండి. మీరు ఆలోచించే ప్రతి ఆలోచనలో మీరు ఉండండి. అన్నిటిలో వీరు ముగ్గురు అన్ని విషయాలలో విజయమును మాత్రమే అసలు దీంట్లో మనకి దాంట్లో